హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? అపార్ట్మెంట్లో స్టే చేస్తున్నారా? అలా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మీరేం చేస్తున్నారు? ఎవరైనా మనం ఏం చేస్తున్నాం? హ్యాపీగా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాము. అపార్ట్మెంట్ కొనుక్కేసుకొని మెయింటెనెన్స్ అంతా అని అడుగుతున్నాం. వాళ్ళు ఏదో స్క్వేర్ ఫీట్కి ₹2 ₹3 చెప్తున్నారు. మనం ఏమనుకుంటాం? అవి ఇచ్చేసి ఆ మెయింటెనెన్స్ డబ్బులు ఇచ్చేసి మన ఉద్యోగాలు మనం వెళ్ళిపోదాం, ఇంకేముంది హ్యాపీలే, ఎవరో చూసుకుంటారులే అనుకుంటాం. కానీ ఇక్కడ మనం మర్చిపోతుంది ఒకటే, మనం ఓనర్లు. అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఓనర్లేగా. వాళ్ళకి మనం ఏమైనా డబ్బులు పే చేస్తున్నామా? ఈ రోజుల్లో మనం ఓనర్లు అయ్యి ఉండి మనం కూడా ఇప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్ బాధ్యత మందే కదా. అయినా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏదో మనం కట్టేసాం, ఆ ప్రెసిడెంటు, ఆ ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఆ జనరల్ సెక్రటరీ, ఆ ట్రెజరరు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. మనం వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అమౌంట్ ఎంత ఉంది, అది ఇప్పుడు అదొక 5,000 లేకపోతే 2,000 3,000 డిపెండింగ్ ఆన్ ద స్క్వేర్ ఫీట్, డిపెండింగ్ ఆన్ ద ఏరియా మనం ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసి నెలకి 10వ తారీఖు 15వ తారీఖు ఇస్తున్నాం. ఇచ్చాక ఏం చేస్తున్నాం? ఏమీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎవరో వస్తారు, డబ్బులు ఇస్తాం, వెళ్ళిపోతారు, అంతే. లేదంటే ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఇచ్చేస్తాం. మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? ఏదో ఒకరోజు నీళ్ళు రానప్పుడు, ఫ్లష్ వాటర్ రానప్పుడు, మంజీరా వాటర్ రానప్పుడు మనకి కమిటీ వాళ్ళు గుర్తొస్తారు. అరే, ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు అని చెప్పి అలాగే ఫోన్లు వెళ్తూ ఉంటాయి. కమిటీ మెంబర్లకి, ప్రెసిడెంట్లకి, అందరికీ వెళ్తాయి. నేను చెప్పేది ఒకటే, ఆ ప్రెసిడెంట్ కానీ, ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కానీ, కమిటీలో ఉన్న ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఓనర్లే కదా. నీకు లేని బాధ్యత వాళ్ళకి ఎందుకు ఉండాలి? వాళ్ళకి ఏమైనా నువ్వు డబ్బులు పే చేస్తున్నావా? శాలరీ అని చెప్పి ఇస్తున్నావా నువ్వు? సపోజ్ కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి, లో లెవెల్లో ఉంటాయి. ఒక్క వాన పడితే ఈ హైదరాబాదులో ఒక్క వాన పడితే ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చి అపార్ట్మెంట్లు మునిగిపోతాయి. అప్పుడు కూడా ఎవడు ముందుకు రాడు, అంటే ఓనర్స్ ఎవడు ముందుకు రాడు. ఎవరు ముందుకు రాకుండా, ఏమండి అక్కడ నీళ్ళు వచ్చాయండి, ఏమండి అక్కడ మునిగిపోయిందండి అని చెప్పడము. అంటే అర్ధరాత్రులైనా ఫోన్లు చేసి చెప్తాం, అర్ధరాత్రులైనా ఫోటోలు తీసి పెడతాము. కానీ అది మన అపార్ట్మెంటు, మనం కూడా అందులో భాగాలం, మనం కూడా దానికి ఇది చేసుకోవాలి, మనం కూడా మన అపార్ట్మెంట్ని మనం రక్షించుకోవాలి అన్న కనీసపు స్పృహ కూడా మనకు ఉండదు. వర్షాలు పడితే ముసుగేసుకొని టీవీలు చూసుకుంటూ హ్యాపీగా భార్యలు వండే పకోడీలో మిర్చి బజ్జీలో తింటూ హ్యాపీగా అరే రే అని చెప్పి ఎప్పుడో మనకు గుర్తొచ్చుద్ది అనమాట. అక్కడ మన స్కూటర్ ఉంది, అక్కడ మన కారు ఉంది, అరే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి ఆ మిరపకాయ బజ్జీలు తింటూనే ఫోన్ చేస్తాం. ఏమండి ప్రెసిడెంట్ గారు నీళ్ళు వచ్చేసేయండి అపార్ట్మెంట్లోకి. నువ్వు కిందకి దిగలేవా? 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి నీకు? వాళ్ళే చేయాలా? వాళ్ళు ఎందుకు చేయాలి? వాళ్ళు ఏమన్నా నీకేమన్నా బాండ్ పేపర్ మీద నువ్వు వాళ్ళకి ఎంత శాలరీని ఇస్తున్నావా? వాళ్ళు ఏమన్నా నీకు ఇచ్చేసి మేము ఇక్కడే మా తరతరాలు మీ దగ్గర బానిసత్వం బూడిగలు చేసుకుంటాం అంటున్నారా? నీతో పాటు ఉన్న ఓనర్లు ఒక కమిటీగా ఏర్పడి, ఒక గ్రూప్గా ఏర్పడి, వాళ్ళు అపార్ట్మెంట్ సంరక్షణ కోసము, మెయింటెనెన్స్ కోసము ఒక గ్రూప్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆదాయాలు కావాలి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, వాళ్ళు కూడా ఏదో ఒక వ్యాపారాలు చేసుకోవాలి. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఒక బిల్ పే చేస్తారు, లేకపోతే ఈ మెయింటెనెన్స్ డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ బ్యాంకు నుంచి డ్రా చేసుకురావాలి. అసలు నువ్వేమన్నా వాళ్ళకి, అరే బాబు ఇప్పుడు వెళ్ళి మీరు బ్యాంక్ వెళ్ళి వస్తారు, మీకు పెట్రోల్ ఖర్చు అవుతుంది, లేదు ఆ డబ్బులు ఇవ్వం. తర్వాత ఏం చేస్తాం?
అక్కడ ఏదో మెటీరియల్ ఉంది, ఇక్కడ ఏదో మెటీరియల్ ఉంది అని చెప్తాం. ఇవన్నీ కూడా వాళ్ళే చేయాలి. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళే దారిలో అక్కడ ఏదో ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్లో మనం ఈ మన అపార్ట్మెంట్కి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకోవచ్చు కదా. మనదే కదా అపార్ట్మెంటు. లేదు మనం ఏం చెయ్యం. ఆ 5గురో 6గురో 7గురో వీళ్ళే వెళ్ళాలి, వీళ్ళే షాపులకి వెళ్ళాలి, వీళ్ళే తీసుకురావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళనే మనం మళ్ళీ బూతులు తిట్టాలి. ఎప్పుడు తిట్టాలి? ఇవన్నీ ఇది తీసుకొచ్చాక ఒక మంత్లో మెయింటెనెన్స్ అయ్యాక ఆ మెయింటెనెన్స్కి ఒక మంత్లీ మీటింగ్ అనో 2 నెలలనో 3 నెలలనో అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక్కొక్క స్టైల్లో ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి కూర్చొని, అంటే వీళ్ళేదో మా దగ్గర పనోళ్ళు, వీళ్ళు మా డబ్బులు ఖర్చు పెట్టారా లేదా అని చెప్పి వాళ్ళు కూర్చొని అన్నీ ఇది ఎందుకు అయ్యింది, అదెందుకు అయ్యింది, ఇదంతా లేదా అదంతా ఏరా బాబు ఇదంతా లేదా అని అడిగే బదులు మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. అయ్యో లేదండి మాకు చాలా బిజీ అండి, మేము ఐటీ ఎంప్లాయీలమండి, లేకపోతే మాకు బిజినెస్లు ఉన్నాయండి, మాకు టైం లేదండి. టైం లేనప్పుడు ఎందుకు రావచ్చు అడుగుతారు? అసలు ఎవరు మీకోసం పనిచేసే వాళ్ళని మీరు శాలువాలు వేసి సన్మానించమని చెప్పట్లా. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని మీరు అది తిన్నారు ఇది తిన్నారు ఓకే. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు ఇలాంటివి ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి దౌర్భాగ్యపు అపార్ట్మెంట్లు. అండర్లైన్ చేసుకోండి, దౌర్భాగ్యపు అపార్ట్మెంట్లు. ఇవేంటంటే లోకల్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఏ గూండాగాడో ఎవడో ఒకడు ఉంటాడు. వాడేం చేస్తాడు? ఇక్కడికి వచ్చి నేను లోకల్లో ఉన్నాయి అని చెప్పి వాడు మనం కొన్న రేటుకే కొని ఉంటాడు అపార్ట్మెంట్. వాడేం చేస్తాడు? నేను లోకల్లో ఉన్నాయి అని చెప్పి వాడు ఇది లేకుండా అసలు ఎవరికి ఇష్టం ఉన్నా లేకుండా వాడు ప్రెసిడెంట్ అయి కూర్చుంటాడు. వాడు ప్రెసిడెంట్ అయి కూర్చున్నాక ఇప్పుడు మన పరిస్థితి ఏంది? ఎవడు వెళ్ళి ఆ మీటింగుల్లో కూర్చోం. అప్పుడు ఏం చేస్తాడు వాడు? లోకల్ గాడు ఏం చేస్తాడు? మన అపార్ట్మెంట్లో ఉన్న తలకు మాసిన బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, ఉద్యోగాలు ఉన్న ఆదాయాలు ఉండవు, ఆదాయాలు ఉన్న సరిపడా ఇది ఉండదు. అందువల్ల వాళ్ళకి ఏం కావాలి? డబ్బు కావాలి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? హ్యాపీగా ఓరి బాబు ఎవడు మీటింగ్కి రావట్లేదు, ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవడు ఇచ్చేయట్లేదు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఒక గ్రూప్ ఏర్పడతారు. ఆ లోకలోడు ప్రెసిడెంట్ అవుతాడు. ఇక్కడున్న భట్రాజ్ బ్యాచ్ అంతా కూడా వాడి చెంచగిరి అవుతారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టం ఇంకా లిఫ్ట్ రిపేర్ 4 లక్షలు, లిఫ్ట్ రిపేర్ 4 లక్షలు అని ఎవడన్నా అడుగుతాడా? అడగడానికి ఎవడు లేడు. కట్టేసాం మెయింటెనెన్స్, ఈ మంత్ 3,000 కట్టేసాం, అయిపోయింది. మనం 15th లోపు 10th లోపు డబ్బులు కట్టేయాలి, వదిలేయాలి, ఇంకంతే. మనం చూడమటు. అప్పుడు ఏం చేస్తారు? హ్యాపీగా ఈ లోకల్ గాడు ఇక్కడున్న బాడీ మెంబర్స్ హ్యాపీగా మంచిగా మన డబ్బులతో ఈఎంఐలు పెట్టుకొని మంచి వ్యాపారాలు చేసుకుంటారు. మంచి మెటీరియల్ కానీ, ఇల్లులు కానీ, ఫ్లాట్లు కానీ, కార్లు కానీ అన్నీ కొనుక్కుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4 ఏళ్లకో 5 ఏళ్లకో మన దగ్గర నుంచి మొత్తం దాదాపు నీకు ఇయర్కి ఒక 5 లక్షలు 6 లక్షలు పక్కన వేసుకుంటారు. వాళ్ళకి ఏ ఉద్యోగాలు చేయబడలే, ఇంకా వాళ్ళకి ఏ ఉద్యోగాలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఇప్పుడు ఎవడన్నా పొరపాటున ఎవడన్నా పుణ్యాత్ముడు ఎవడన్నా అడగడానికి వెళ్తే, బాబు ఇదేంటమ్మా అని చెప్పి అడగడానికి వెళ్తే, నేను లోకల్ని రా, నువ్వెందుకు వస్తావు, ఎందుకు అడుగుతావు నువ్వు అని చెప్పి వాళ్ళ మీద పోలీస్ కేసులు లేదంటే కోర్టు కేసులు ఏదో ఒకటి పెడతాం. అయిపోయింది. ఇంకెవడో అడగడానికి లేడు. అరే బాబు మొన్న వాడెవడో అడగడానికి వెళ్ళాడంట, వాడిని వెళ్ళి తిట్టారంట, లేకపోతే ఇంకోటి ఏదో చేశారంట అని ఇవి ఉంటాయిగా బ్యాచ్లు. అయ్యయ్యో మనకెందుకండి అలాగా, ఎవడో ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు కదండి, పోతే పోయిందిలేండి అనుకుంటాం. ఇలాంటి బ్యాచ్ల చేతుల్లో పడితే మన అపార్ట్మెంట్లు సర్వనాశనం అవుతాయి. కాబట్టి మీరు ఎవరైతే
మీ అపార్ట్మెంట్లలో రిటైర్డ్ అయ్యి ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళ ఏజ్కి వాల్యూ ఇచ్చి, లేదంటే ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి, అది కూడా బాధ్యతలు అయిపోయిన పెద్దవాళ్ళు, వాళ్ళకి మీ అపార్ట్మెంట్ బాధ్యతలు అప్పచెప్పండి. అప్పచెప్పేసి రెగ్యులర్గా మీరు వెళ్ళి ప్రతి మీటింగులో వెళ్ళి మాట్లాడండి. మీ సమస్యలు ఏంటో చెప్పుకోండి. ఇలా ఇలా డెవలప్ చేయొచ్చు అన్న మాటలు చెప్పుకోండి. వీళ్ళే చేయబడలా. ఇప్పుడు వర్షం పడితే ఆయన ఎవరో వెళ్ళి, ప్రెసిడెంట్ గారు వెళ్ళి మోటార్ లాంచ్ చేసి నీళ్ళు తోడక్కర్లా. నీ పార్కింగ్లో లైట్లు ఎలక్కపోతే ప్రెసిడెంటే వచ్చి సెక్యూరిటీకి ఫోన్ చేసి వచ్చి వేయించక్కర్లా. నీ చేతుల్లో ఫోన్ ఉంటుంది, నీ దగ్గర సెల్ ఫోన్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది, నువ్వు కూడా చెప్పొచ్చు ఆడికి. ఇలా ప్రతి ఓనరు ఇది నా అపార్ట్మెంటు, ఇది నా ఇల్లు, నా వాకిలి, నా వాళ్ళు అనుకుంటే ఏ అపార్ట్మెంట్ అయినా అద్భుతంగా ఉంటుంది, లేదంటే రావణ కాష్టమే. ఇంకోటి, బయట నుంచి ఎవరో వస్తున్నారు, బయట నుంచి ఎవరెవరో వస్తున్నారు మన అపార్ట్మెంట్లోకి, రకరకాలుగా ఉంది అనుకుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు మన సెక్యూరిటీ కానీ మన సీసీ కెమెరాలు కానీ ప్రాపర్గా ఉంటే బయట నుంచి వచ్చేవాళ్ళని ఒక 2 వారాల పాటు ఆపుతూ వెళ్తే ఇంకా ఆ 3వ వారం నుంచి బయట నుంచి వచ్చేవాడు ఆగిపోతాడు అక్కడే. అరే వీళ్ళ అపార్ట్మెంట్ స్ట్రిక్ట్ ఉందంట అన్న వార్త వెళ్తుంది. లేదు అంటే ఈ అపార్ట్మెంట్లో వెహికల్స్ అన్నిటికీ ఒక స్టిక్కర్ పెట్టేస్తే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ వెహికల్ ఈ అపార్ట్మెంట్ది అని సెక్యూరిటీ కూడా ఐడెంటిఫై చేస్తాడు. మన టోల్ గేట్ల దగ్గర ఒకటి ఉంటుంది కదా, ఈ బూమ్ బార్, అదొకటి పెట్టేస్తాం, మనల్ని స్కాన్ చేసేసి అది ఓపెన్ అవుతుంది, వెళ్తారు. ఇంత ఈజీ టెక్నాలజీలు ఇంత ఇది పెట్టుకొని మనం ఇంకా మన అపార్ట్మెంట్లలోకి బయట వాళ్ళు వస్తున్నారు, ఇంకా మన అపార్ట్మెంట్లలోకి ఇలా ఉన్నారు అని చెప్పి అనుకోవడం కంటే ఇంకో దౌర్భాగ్యమైనది ఏమీ లేదు. ఒకటి, మనది అపార్ట్మెంట్ అనుకోవడం ప్రతి ఓనర్ బాధ్యత. పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళు అపార్ట్మెంట్ బాధ్యతలు తీసుకోవడం. ఓనర్లందరూ కూడా అన్ని పనులకి, అంటే అవసరమైన పనులకి వాళ్ళ వంతు వాళ్ళు ఎలా హెల్ప్ అవుతారో, ఎలా ఇదవుతారో చేసుకుంటూ వెళ్తే ప్రతి అపార్ట్మెంటు కూడా ఒక శాంతి నివాసం అవుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి రూపాయి, మనం కట్టే ప్రతి రూపాయి మన అపార్ట్మెంట్ బాగోగులకే ఉపయోగపడుతుంది. ఇది ఫాలో అవ్వండి. అందరూ హ్యాపీగా ఉండండి. జై హింద్.